హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు మన పలకసర్లు కాసుల పేరు అది ఎంత పాపులరో, ఎంత అభిమానం మీ దగ్గర నుంచి పొందిందో నేను మాటల్లో చెప్పలేక్కర్లేదు, మీ అందరికీ బాగా తెలుసు. సో ఆ కాసుల పేరు పలకసర్లు వాడి కొన్ని కొత్త క్రియేటివ్ థాట్స్తో కస్టమర్స్ మా దగ్గరికి వస్తున్నారండి. అందులో ఒక క్రియేషన్, ఒక థాట్ మీ ముందుకి ఈరోజు ఒక ఆర్నమెంట్ రూపంలో తీసుకురాబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఇది చూసారా, మన పలకసర్లు కాసుల పేరులో ఉన్న డిజైన్లో ఒక చిన్న ఒక 2.5 ఇంచెస్ పార్ట్ అండి. ఆ హారంలో ఒక 2.5 పార్ట్ సపరేట్ చేసి ఒక చోకర్ లాగా, ఒక బీడ్స్లో వేసుకునే చోకర్ లాగా సింపుల్గా, అంటే 2.5 పీస్ సపరేట్ చేస్తే ఎంత వచ్చిందండి? ఓ 9 గ్రామ్స్లో మీకు ఈ పీస్ వచ్చేసింది. ఇంకా ఈ పైన ఉన్నది థ్రెడ్లో అల్లిన నార్మల్ బీడ్స్. సో అంటే నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఎన్ని సంవత్సరాలు 25 ఇయర్స్ నుంచి ఈ వర్క్ చేస్తూ ఉన్న ఆడవారు తీసుకొచ్చే ఆ థాట్స్, ఆ క్రియేటివ్ థాట్స్ వింటూ ఉంటే నాకు మైండ్ బ్లాక్ అవుతూ ఉంటుంది. అంటే ఇంకొక 25 ఇయర్స్ ఇక్కడ పనిచేసిన ఈ ఫీల్డ్లో అటువంటి థాట్స్ మాకు రావండి. అంటే అఫ్కోర్స్ అది ఆ భగవంతుడు ఆడవారికి ఇచ్చిన వరం, నగలంటేనే వారి సొంతం కాబట్టి అది బై నేచర్ వాళ్ళకి ఉన్న వరం అని చెప్పొచ్చు. సో ఇది ఒక శ్రీమూర్తి థాట్ అండి. మన పలకసర్లో మినీ హారలాగా చేస్తున్న పలకసర్లు కాసుల పేరులో ఒక చిన్న పీస్ సపరేట్ చేస్తే ఒక చక్కటి చోకర్ అవుతుందని లో బడ్జెట్లో 22 గ్రామ్స్ హారం అండి అది. ఈ ముక్క తీస్తే 2.5 ఇంచెస్ ముక్క తీస్తే మనకు ఒక 9 గ్రామ్స్లో ఈ పీస్ వచ్చింది. సో బీడ్స్ వాడాం. ఈ ఇంక్లూడింగ్ ఈ వెనుకున్న హుక్ కూడా గోల్డ్ కాదండి, ఇది నార్మల్ ఆర్టిఫిషియల్ అనమాట. సో ఈ విధంగా ఈ బీడ్స్ గురించి నేను చెప్పక్కర్లేదు. మీకు మార్కెట్లో డిఫరెంట్ షేడ్స్, హండ్రెడ్స్ ఆఫ్ షేడ్స్లో ఈ బీడ్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో మార్కెట్లో దొరుకుతున్నాయి. సో ఇవి కోరల్ ఇమిటేషన్ అనుకోండి, కోరల్ బేస్డ్ ఇమిటేషన్ బీడ్స్ ఇవి. ఎక్కడ ఆన్లైన్లో తీసుకున్నారు, అది మేము ఇలా చుట్టించి ఇచ్చేసామన్నమాట మన చోకర్. సో మన వర్క్ గురించి అంటే ఈ చోకర్ గురించి చెప్పాలి అంటే మీకు తెలుసు. బట్ ఆ హారంలో ఉన్న పీస్ సపరేట్ చేసి ఈ చోకర్ లాగా వాడే ఈ థాట్, మెయిన్గా ఈ కాన్సెప్ట్ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే సంథింగ్ స్పెషల్ అండి. మనం రెగ్యులర్గా ఒక జ్యువెలరీ వాడుతూ ఉంటాం, ఆ జ్యువెలరీలో నుంచి ఒక సపరేట్ క్రియేషన్ తీసుకురావటం అంటే అది కొత్త ఇన్నోవేషన్ అని చెప్పాలి. అది కంపల్సరీగా ఒక న్యూ క్రియేషనే. న్యూ క్రియేషన్ అన్నప్పుడు అది ఎలా ఉండబోతుంది, మనకు నచ్చింది, కస్టమర్కి నచ్చుతుందా లేదా, కస్టమర్స్లో మన సబ్స్క్రైబర్స్లో మన వ్యూవర్స్లో ఎంతమందికి ఎలా నచ్చింది అనేది కూడా ఓ చిన్న క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. సో నాకైతే ఈ క్రియేషన్, ఈ కాన్సెప్ట్ బాగా నచ్చిందండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.